మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తన ఎంపీ ల్యాండ్స్ నుండి 50 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో రసూల్పురాలోని దళిత కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, తిరుమలగిరి తోకట్టలోని శ్మశాన వాటికల అభివృద్ధి, న్యూ బోయిన్పల్లి యోగా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిధుల విడుదల కోసం కృషి చేసిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ మరియు ఇతర బీజేపీ నాయకులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన 100 కోట్ల సర్వీస్ బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కోరగా వారు సానుకూలంగా స్పందించారని ఎంపీ వెల్లడించారు. మా ఎంపీ గారికి నామినేటెడ్ సభ్యురాలుగా నేను, సీనియర్ మా నాయకులు, మా వార్డు ప్రెసిడెంట్లు, సీనియర్లు, జూనియర్లు, మాజీ ప్రెసిడెంట్లు, ప్రజెంట్ ప్రెసిడెంట్స్ అందరం కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంపీ గారు ఈటెల రాజేందర్ అన్న గారికి. మా కంటోన్మెంట్కు సంబంధించిన ఎన్నో ఇష్యూస్ మీద తను మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. 303 కోట్లు రావడానికి తను చేసిన కృషి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారు చేసిన కృషి మాకు చాలా అంటే ఎన్నో ఏళ్ళకు అయినా ఆ ప్రాబ్లం లేకుండా అది తీరిపోయే పెద్ద ప్రాజెక్టు. అలాగే ఇప్పుడు ఎంపీ మా ఈటెల రాజేందర్ అన్న గారు కంటోన్మెంట్ బోర్డుకు గాను కొన్ని వార్డులలో మా వార్డు ప్రెసిడెంట్లు వార్డుకు సంబంధించిన కొన్ని సమస్యలు నా దృష్టికి తేవడం జరిగింది. నేను ఎంపీ గారి దృష్టికి తేవడం జరిగింది. అందరం కలిసి దానికి గాను వార్డ్ 2లో కమ్యూనిటీ హాల్కు సంబంధించి 20 లక్షలు అంటే మా ప్రెసిడెంట్ వార్డు 2 ప్రెసిడెంట్ అశోక్, అలాగే శ్రవణ్ మాజీ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి వాళ్ళు నా దృష్టికి తేవడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యను దానికి గాను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే వార్డ్ 1లో హిందూ శ్మశాన వాటిక జిఎం అంజయ్య బోయిన్పల్లి దానికి 15 లక్షలు ఇవ్వడం జరిగింది. వార్డ్ 1లో అక్కడ ఉన్న మాజీ ప్రెసిడెంట్, ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు, బీజేపీ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా నా దృష్టికి తేవడం జరిగింది. దానికి గాను అక్కడ 15 లక్షలు ఒకటి, ఇంకొకటి బోయిన్పల్లిలో శ్మశాన వాటిక ఇంకో వాటిక కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రాబోయే రోజులలో ఇంకా వార్డ్ 1లో కూడా కొందరు ఎంపీ గారిని డైరెక్ట్ మేము రోజు మాట్లాడిపిస్తే సౌజన్య కాలనీలో ఒక 10 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది, సంచాల్పూర్ కాలనీలో. అలాగే వార్డ్ 8లో మొత్తం దళితులు ఉండే మన బొల్లారంలో కమ్యూనిటీ హాల్ సగంలో ఆగిపోయిందని చెప్పడం జరిగింది. దానికి గాను కూడా ఎంపీ గారు 20 లక్షలు బడ్జెట్ నేను కేటాయిస్తానని చెప్పడం జరిగింది. అదే కాకుండా కంటోన్మెంట్కు సంబంధించిన ఇంకా ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు సంబంధించిన ఈ బోర్వెల్స్ కూడా మేము కంటోన్మెంట్కు మాకు కొన్ని బోర్వెల్ కూడా కావాలని చెప్పడం జరిగింది. దానికి గాను బోర్వెల్స్ కూడా ఇస్తామని అనడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా అభివృద్ధికై మేమందరం కృషి చేస్తాము. ఎంపీ గారు మాకు పెద్ద ఎత్తున సపోర్ట్గా ఉన్నారు. అక్కడ కేంద్రం నుండి నిధులు తేవడానికి కానీ, అలాగే ఇప్పుడు మన ఎంపీ గారు డిఫెన్స్ మినిస్టర్ని కలవడం జరిగింది. అలాగే డిఫెన్స్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది. వాళ్ళిద్దరితో మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ కోసం అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది. రాబోయే రోజులలో ఒక 100 కోట్ల వరకు వాళ్ళు మనకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజులలో ఇంకా మంచిగా కంటోన్మెంట్ అభివృద్ధి చేస్తాం. మేమందరం కలిసికట్టుగా బీజేపీ నాయకులము, ప్రతి నిమిషం ప్రజలలో ఉండే మనుషులము, ప్రజల కోసమే చేస్తాం. కాబట్టి పని డెవలప్మెంట్ అనేది ఆగకుండా ఇంకా ముందుకు పోతుందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు 50 lakhs ప్రజెంట్ ఇప్పుడైతే 50 lakhs వచ్చింది. రాబోయే రోజులలో ఇంకా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎంపీ గ్రాంట్స్. ముఖ్యంగా మా స్థానిక ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు హిందూ శ్మశాన వాటికల కోసమై 20 లక్షల రూపాయలు కేటాయించడము 2 శ్మశాన వాటికకు ఎంతో చారిత్రాత్మకం. ఈ రోజు వరకు ఏ నాయకుడు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వకపోవడం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు ఇవ్వకపోవడం. ఈ జిఎం అంజయ్య వల్ల ఈ శ్మశాన వాటిక వార్డ్ 1, వార్డ్ 2, వార్డ్ 3, వార్డ్ 6 ఈ 4 వార్డులకు సంబంధించి ఈ శ్మశాన వాటిక చాలా పెద్దది. ఇదే కాకుండా కొంత జిహెచ్ఎంసీ ఏరియా పార్సిగుట్ట పాటిగడ్డకెళ్ళి గిట పాత అప్పుడున్న ఆ కుటుంబీకులు గిట ఇక్కడనే వస్తారు. 4 వార్డులకు సంబంధించిన ఈ శ్మశాన వాటిక గత 1 year కింద చాలా ఘోరాతి ఘోర పరిస్థితి ఉండే. అక్కడ దహన సంస్కారాలు చేయాలంటే 30 నుండి 40 వేల రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉండే. ఆ రోజులలో నా స్నేహితుడు సంవత్సరం క్రితము నేను ఇద్దరం కలిసి ఆ శ్మశాన వాటికకై ఓ 15 లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి దాన్ని చక్కగా తీర్చిదిద్దడం జరిగింది.
ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కుండలి యాదవ్ అని చాలా చక్కగా ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసిండ్రు. అతను వచ్చిన తర్వాత చాలా చాలా డెవలప్ అవుతా ఉంది. దానికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు కానీ నాయకులు కానీ చాలామంది ముందుకు వస్తున్నారు. సుమారు 1 కోటి రూపాయల వరకు వాళ్ళ ద్వారా ఈ శ్మశాన వాటిక చాలా చక్కగా నిర్మిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ ప్రతినిధులు గిట్ట చాలాసార్లు రావడం జరిగింది. ఎంపీ గారి దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఒక 50 లక్షల సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి వాళ్ళు చాలాసార్లు తిరిగిండు. కానీ ఈరోజు తక్షణమే స్పందించిన మా ఎంపీ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా అతి తొందరలోనే 1 నెల లోపల జిఎంఎన్జే హిందూ శ్మశాన వాటిక 15 లక్షలు, అదేవిధంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి వార్డు 1ల ఆ శ్మశాన వాటికకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం. రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థల సహకారాలతోటి, అదేవిధంగా వేరే వేరే వ్యాపారస్తులతోటి తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ శ్మశాన వాటికలు మేము అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మా ఈరోజు మీడియా సమావేశం చేయడానికి గల కారణం, మా పేదల పెన్నిధి ఈటల రాజేందర్ గారు మా వార్డుకి పేదల యొక్క దళితుల కోసము 20 లక్షల కమిటీ హాల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కమిటీ హాల్ చాలా శిథిలావస్థలో లోపలికి ఉన్నది. దానికోసం పలుమార్లు ఈటల రాజేందర్ గారిని, అదేవిధంగా మా మేడం గారికి, నామినేటెడ్ మెంబర్ నర్మద గారికి పలుమార్లు విన్నపించుకోవడం వల్ల మేడం గారు సార్కి చెప్పి ఒప్పించి మెప్పించి తీసుకురావడం జరిగింది ఫండ్. ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మనకి ఇప్పుడు వార్డ్ 2లో నుంచి శ్మశాన వాటిక ఉంది. శ్మశాన వాటికకు కూడా శ్మశాన వాటికల సుందరీకరణ కోసం అని 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికోసం ఎంపీ గారికి వార్డ్ ప్రజలందరి తరఫున, అదేవిధంగా బీజేపీ కార్యకర్తల కృషి వల్లనే ఇది వచ్చిందని ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.